హలో అండి. వెల్కమ్ టు సౌజీ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఊరేగింపు ప్రాణప్రతిష్ఠ బిజీలో ఉండే వీడియోస్ చేయలేకపోయాను. కానీ నాతో పాటు ఆ అదృష్టం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక పక్క వేద మంత్రాలతో హోమం చేస్తున్నారు. అలాగే ఆడవాళ్ళందరినీ దగ్గరలో ఉన్న నీళ్ళ ట్యాంక్ కానీ లేదంటే చెరువు దగ్గరికి కానీ వెళ్ళి బిందెలతో నీళ్లు తీసుకొని రమ్మన్నారు అభిషేకానికి. సో మేమందరం అభిషేకం కోసం బిందెలు పట్టుకొని నీళ్ళు కోసం చెరువు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాము. ఒక పక్క వేద మంత్రాలతో హోమం చేస్తుంటే ఇంకో పక్క ఆ నరసింహస్వామికి అభిషేకానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ సింహాద్రి అప్పన్నకు నిదర్శనగా ఎద్దుని పూజిస్తారు. ఎద్దుకి ముద్ర వేసి వదులుతారని నేను విన్నాను. నాకు కంప్లీట్గా స్టోరీ తెలీదు, కొంత మాత్రమే తెలుసు. మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ ఆవుని పూజించి ప్రసాదం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ. నిజంగా ఆ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ గోమాతకి కూడా ప్రసాదం పెట్టి చక్కగా మంత్రాలతో పూజలు చేస్తున్నారు. అలాగే ఆ గోమాత ఆశీర్వాదం కూడా తీసుకున్నాం అందరము. చాలా ఆహ్లాదకరంగా వైభవంగా జరుగుతున్నాయి అక్కడ కార్యక్రమాలన్నీ. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. పాలు పెరుగు జలంతో అర్చకులు అభిషేకం చేస్తుంటే ఇంకో పక్క భక్తులు గోవిందనామస్మరణం చేస్తున్నారు. గోవింద 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 అంటూ మొత్తం ఆ ప్రదేశం అంతా భక్తి పరవశంతో నిండిపోయింది. వినడానికి రెండు కళ్ళతో చూడడానికి చాలా బాగుంది. ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామితో పాటు రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు కూడా కొలువై ఉన్నారు. అలాగే జగన్మాత దుర్గామాత విగ్రహానికి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. ఆమెతో పాటు గ్రామదేవత అయిన మైసానెంకమ్మ కూడా ఆమెకు కూడా అభిషేకాలు చేస్తున్నారు. మొదటగా అర్చకులు అభిషేకం చేశాక తర్వాత భక్తులకి ఛాన్స్ ఇచ్చారు. సో నిజంగా నాకు ఆ అదృష్టం కలగడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాతో పాటు ఆ ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత ఏం జరిగిందా అన్నది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్.